omega-3 వల్ల హార్మోన్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. PCOS ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. జింక్ కూడా ఉంటుంది నాన్ వెజిటేరియన్ లో, ఎస్పెషల్లీ రెడ్ మీట్ లో, అంటే మటన్ లో చాలా ఉంటుంది. మనం ఆయిస్టర్స్ అంటాము సీ ఫుడ్ లో, ఆయిస్టర్స్ కూడా చాలా మంచిది. చికెన్ లో కూడా చాలా ఉంటుంది జింక్ వల్ల టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ పెరిగి స్పర్మ్ కౌంట్ మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వడం, ఆడోళ్లలో అండం విడుదలవ్వడము, ఎగ్ డెవలప్మెంట్ బాగుండడం అనేది చూడడం జరిగింది. జింక్ డెఫిషియన్సీ ఉంటే స్పర్మ్ క్వాలిటీ బాగుండదు, ఆడోళ్లలో పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది నాన్ వెజిటేరియన్ లో. ఈ ఐరన్ అండం విడుదలవ్వడానికి, పిండం అతకడానికి గర్భసంచిలో చాలా ఇంపార్టెంట్. ఐరన్ రెడ్ మీట్ లో, లివర్, చికెన్ వీటన్నిటిలో ఉండడం వల్ల బ్యాలెన్స్డ్ గా ఉంటే అండం విడుదలవ్వడం ఈజీగా ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ ఐరన్ అంటాం, అంటే ఆకుకూరల్లో ఉన్న ఐరన్ కన్నా నాన్ వెజిటేరియన్ లో ఉన్న ఐరన్ మచ్ బెటర్ అబ్జార్బ్ అవుతుంది, అంటే ఒంటికి సరిగా అంటుకుంటుంది. సో అండం విడుదలవ్వడము, గర్భసంచి లైనింగ్ బాగుండడము, పిండం అతకడము, ఎర్లీ ప్రెగ్నెన్సీ కూడా బాగుంటుంది. కొన్ని స్టడీస్ ఏమంటున్నాయి అంటే లో ఐరన్ ఉందనుకోండి మీ బాడీలో, అలాంటప్పుడు సంతానలేమి సమస్య ఎక్కువ అవ్వడము, మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ అవ్వడం అనేది ఉంటుంది.